జై శ్రీరామ్. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల దీవెనలతో నేను మీ ధనుంజయ్ హిందూ. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం మహాకుంభమేళ అంటే ఏంటి, మహాకుంభమేళ చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. కుంభమేళ అనేది అనేక మంది హిందువులు సంస్కృతిపరమైన కార్యక్రమాల కోసం చేసుకునే యాత్ర. మహాకుంభమేళ నిర్వహించడం ప్రాచీన భారత వేదకాలం నుండి నిర్వహించే ఆచారం ఉన్నట్లు భావిస్తున్నారు. హిందూ పురాణాలు గమనిస్తే క్షీరసాగర మదనం సందర్భంలోనూ, రామాయణంలోనూ, మహాభారతంలోనూ మహాకుంభమేళ ప్రస్తావన కనబడుతుంది. మహాకుంభమేళ చరిత్ర సుమారు 850 సంవత్సరాల నాటిది. దీనిని జగద్గురు ఆదిశంకరాచార్యులు ప్రారంభించారు. కుంభమేళాలు 4. అవి కుంభమేళ ఇది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళ ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. పూర్ణ కుంభమేళ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇప్పుడు జరగబోయేది మహాకుంభమేళ. మహాకుంభమేళను ప్రతి మనిషి చూసే భాగ్యము ఉండదు, ఆచరించే భాగ్యం ఉండదు. మనం ఇప్పుడు మహాకుంభమేళను ఆచరించే భాగ్యం కలిగింది. మన తల్లిదండ్రులకు, భగవంతునికి సర్వదాగా మనము రుణపడి ఉంటాం. కుంభమేళాలో పాల్గొనుట కొరకు ప్రపంచ నలుమూలల నుండి అనేక లక్షల మంది హిందువులు వస్తారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కుంభమేళ నిర్వహణ గ్రహాల శాస్త్రంతో సంబంధం కలిగి ఉంటుంది. అనగా కుంభరాశిలోనికి బృహస్పతి ప్రవేశము, మేకరాశిలోనికి సూర్యుడి ప్రవేశం జరిగితే కుంభమేళను నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం దేవతలు, అసురులు కలిసి క్షీరసాగర మదనం ప్రారంభిస్తారు. అమృతాన్ని కలిగి ఉన్న కుంభం అనగా కుండ కనపడగానే వారిద్దరి మధ్య పోట్లాట మొదలవుతుంది. 12 రాత్రులు 12 పగళ్ళు అంటే మానవులకు 12 సంవత్సరాల కాలం, దేవతలకు అసురులకు మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధ సమయంలో శ్రీ మహావిష్ణువు అమృత కుంభాన్ని తీసుకొని రాక్షసుల దృష్టి మరల్చే ప్రయత్నములో కొన్ని అమృత బిందువులు నేలపై పడతాయి. ఆ ప్రదేశాలే హరిద్వార్, ప్రయాగరాజ్, ఉజ్జయిని, నాసిక్లలో అమృత బిందువులు పడ్డాయని చెబుతారు. మహాకుంభమేళ అలహాబాదులో నిర్వహించబడుతుంది. మహాకుంభమేళాలో అనేక మంది హిందూ యాత్రికులు గంగా నది వద్దకు చేరి స్నానమాచరించే వేడుకయే కుంభమేళ. సూర్యుడు, బృహస్పతి స్థానాలు ఆధారంగా ఈ వేడుక జరుగుతుంది. సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు కుంభమేళను నాసిక్లోని త్రయంబకేశ్వరలోను, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వారలోను, బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళను ప్రయాగలోను, బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో నిర్వహిస్తారు. ప్రతి ప్రదేశంలోనూ కుంభమేళను నిర్వహించే తేదీలు బృహస్పతి, సూర్యుడు, చంద్రుడి యొక్క స్థానాలు ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయించడం జరుగుతుంది. ఎక్కడైతే ఈ మేళా నిర్వహించడం జరుగుతుందో అక్కడ నదీ జలాలలో స్నానం ఆచరించడం అనేది అతి ముఖ్యమైన ఆచారం. అన్ని తీర్థయాత్రలలోకి కుంభమేళ అత్యంత పవిత్రంగా మన హిందువులు భావిస్తారు. అనేక వేల సంఖ్యలో నాగసాధులు హాజరవ్వడం ఈ మేళా యొక్క ప్రత్యేకత. ఆయా గ్రహస్థితుల ఆధారంగా నిర్వహించే మేళా ఈ మహాకుంభమేళాను జనవరి 13, 2025 నుండి ఫిబ్రవరి 26, 2025 వరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అలహాబాద్ ప్రయోగలో నిర్వహించడం జరుగుతుంది. ఈసారి జరగబోయే మహాకుంభమేళాలలో అతి ముఖ్యమైన రోజులు 13 జనవరి 2025 పుష్య పూర్ణిమ, 14 జనవరి 2025 మకర సంక్రాంతి, 29 జనవరి 2025 మౌని అమావాస్య, 3 ఫిబ్రవరి 2025 వసంత పంచమి, 4 ఫిబ్రవరి 2025 ఆచల నవమి, 12 ఫిబ్రవరి 2025 మాఘ పూర్ణిమ, 26 ఫిబ్రవరి 2025 మహాశివరాత్రి. ఈ మహాపర్వదినాలలో భక్తులకు చాలా ముఖ్యమైనవి. ఈ పవిత్రమైన రోజులలో స్నానాలు చేయడం వలన పాపాలు తొలగిపోతాయని, ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఇస్తాయనే నమ్మకం మన హిందూ బంధువులకు కలదు. మహాకుంభమేళను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తుంది. మహాకుంభమేళను చూడడం పూర్వజన్మ సుకృతం. జై హింద్, భారత్ మాతా కీ జై. మీ ధనుంజయ్ హిందూ.